వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు జేఈఈ మెయిన్స్ సెషన్ 2 కూడా త్వరలో జరగబోతూ ఉంది. మరి ఆల్రెడీ జేఈఈ మెయిన్స్ సెషన్ 1లో మంచి పర్సెంటేజ్ సాధించిన వాళ్ళు మీరు జేఈఈ మెయిన్స్ సెషన్ 2తో పాటు అడ్వాన్స్పై కూడా దృష్టి పెట్టండి. అడ్వాన్స్ మెయిన్ సిలబస్ దాదాపు సేమే ఉన్నప్పటికీ అడ్వాన్స్ కొంత డెప్త్గా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత మంచి పర్సెంటేజ్ అంటే ఇప్పటికే మీరు 98 అబోవ్ 99% సాధించిన అభ్యర్థులకు వాళ్ళకి ఆల్రెడీ ఏదో ఒక ఎన్ఐటీ IIIT ఫిక్స్ అయిపోతుంది కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మన యొక్క టార్గెట్ ఏదైతే ఐఐటి ఉందో ఆ ఐఐటిని సాధించడానికి అడ్వాన్స్ పరీక్షపై దృష్టి కేంద్రీకరించండి, డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు అడ్వాన్స్కి వెళ్ళేసరికి మెయిన్స్ నుంచి అడ్వాన్స్ కాంపిటీషన్ కూడా తగ్గుతుంది. మీరు కష్టపడగలిగితే తప్పకుండా మీరు అడ్వాన్స్లో మంచి ర్యాంక్ అయితే సాధించగలుగుతారు. మన టార్గెట్ ఎన్ఐటి కాదు, ఐఐటి మాత్రమే. మన ఐఐటిని పొందాలంటే అడ్వాన్స్లో డెఫినెట్గా మంచి ర్యాంక్ అయితే పొందాలి. మరి అడ్వాన్స్లో మీరు కొంతవరకు ర్యాంక్ వచ్చినా మీకు ఏదో ఒక ఐఐటిలో ఏ బ్రాంచ్ వచ్చినా మీరు ఐఐటిలో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని వదలొద్దనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.